నేషనల్ హైవే రోడ్స్ కానీ అవి కంప్లీట్ చేయాలి 3 నెలల స్ట్రక్చర్స్ అయిపోతే ఎర్త్ వర్క్ ల్యాండ్ ఎక్విజిషన్ కలెక్టర్లతో బాధ్యత బ్రిడ్జెస్ స్ట్రక్చర్స్ అన్ని మీ బాధ్యత దానికి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు ఏమీ లేదు మీరు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి ఇది సీజన్ కాబట్టి మొన్న అంటే అర్ధంతరంగా వచ్చింది వర్షం అనుకోకుండా వచ్చిన వర్షం ఈసారి 3 నెలలు మీకు టైం 4 నెలలు టైం మనం 1 నెల అడ్వాన్స్లు పెట్టుకొని స్ట్రక్చర్లు చేసి ఈ లోపల కలెక్టర్లు ఇద్దరు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసుకొని మీకు ఆ ల్యాండ్ అప్పు చెప్పేసి కోర్టు లిటిగేషన్స్ ఏమున్నాయి తర్వాత ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఎక్కడన్నా ఎవడన్నా నా పోటీ కోర్టుకు పోయి అడ్డం పెట్టింది ఎక్కడ అవన్నీ కలెక్టర్లకు చెప్పాలి స్ట్రక్చర్స్ మట్టుకు మీది బాధ్యత ఏ ఒక్క స్ట్రక్చర్ కూడా పెండింగ్ ఉండదు మీరు ఇక్కడ దాకా నీళ్ళు వదిలేస్తే ఫస్ట్ మనం ఎక్కడ అనుకున్నారు శ్రీరాంపురం 7th ప్యాకేజ్ ఎక్కడ ఏరియా మనకి కమలాపురం అక్కడ దాకా కమలాపురం దాకా అన్ని స్ట్రక్చర్స్ స్ట్రక్చర్స్ కూడా కావాలి 2 స్ట్రక్చర్స్ అందుకని మీరు హెడ్ వర్క్స్ నుంచి క్లియర్ చేసుకుంటారా అని అంటున్నారు ఆ ప్యాకేజీ వాళ్ళు ఎవరు స్ట్రక్చర్స్ ముందు అవ్వాలి అయితే మనకి ప్రాబ్లం ఉండదు అట్లా చూసుకుంటారు నేను సత్తుపల్లి ట్రక్ వచ్చేదాకా చెప్తున్నాను అక్కడికి వచ్చింది ఈ ప్రయారిటైజ్ అక్కడ దాకా చేస్తే ముందు మనం కొంత ఇరిగేషన్ ఇవ్వచ్చు లేకపోతే మీరు ఇక్కడ దాకా చేసినా కూడా ఎక్కడ ఇరిగేషన్ లేదు ఆడి వరకు టోటల్ కెనాల్ కంప్లీట్ చేస్తే ఓన్లీ 2 స్ట్రక్చర్స్ అది కంప్లీట్ యాక్చువల్లీ మీరు అది డైలీ 1 మీటర్ కంటే ఎక్కువ చేయలేకపోతే ఆల్మోస్ట్ 18 months 2 sides చేస్తున్నారు 2 sides స్టార్ట్ అయింది ఇన్ రోల్ 1 మీటర్ సైడ్ అప్పుడు 2 మీటర్లు అవుతుంది కదా రోజు డైలీ 2 మీటర్స్ రోడ్ 2 మీటర్స్ అంటే అట్లా పెట్టుకుంటే కూడా ఎన్ని రోజులు మన మూల 170 మీటర్స్ 1600 meters రోజు 2 meters 800 సందులో పోయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా హార్డ్ 2 మీటర్లు మీరు వేరేదో టెక్నాలజీకి వెళ్ళాలి సార్ ఇది రేట్లు అయితే అంటే ఇది జోన్ 5 టోటల్ 0 మొత్తం కొలాప్స్ అయిపోతుంది టోటల్ ఇప్పుడు ఈ ఫార్మేషన్ ఉన్నది దాన్ని ఏం చేస్తున్నాం అంటే మనం ఏది 4 పోలింగ్ మెథడ్ స్ట్రెంథన్ చేసుకుంటూ క్రౌడ్ స్ట్రెంథన్ చేసుకుంటూ మనము రిప్స్ పెట్టుకుంటూ మాక్సిమం 40 ఏం ప్రాబ్లం ఉంటుంది సార్ లాస్ట్ టైం అట్లానే చెప్పారు అటు సైడ్ మీరు వర్కే చేయలేదు అందుకే ఆ సైడ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు అరేంజ్మెంట్ చేశారు ఎంట్రీలో నీళ్ళు ఉందని చెప్పేసి ఒక 2-3 months మీరు ట్యాకిల్ చేయాలి దానికి అవుట్లెట్ లేకుండా ఇప్పుడు చేశారు ఇక్కడ నుంచి మనకి నియరెస్ట్ ఇక్కడ మన లిక్విడ్ చిన్న లింక్ లిక్విడ్ వైరా రిజర్వాయర్కి వస్తే వైరా రిజర్వాయర్ వస్తే సరిపోతుంది సార్ ఇక్కడ నుంచి కూడా మనం ముందు తర్వాత 90 రోజులు ప్యాకేజ్ కావాలి కొత్తగా ప్రపోజల్ చెప్తున్నారు ఇది లేదు అసలు 13 ప్యాకేజ్ ఒరిజినల్ దాంట్లో లేదు లేదు ఇదివరకు సర్వే మీరు ఈ స్టెబిలైజేషన్ ఎందుకంటే మీరు అవన్నీ ఇక్కడికి దాకా పోయేసరికి సో పాలేరులో నింపి ఇది చేయడానికి వల్ల ఇక్కడ నుంచి నింపితే భవిష్యత్తులో కూడా మనం ఇక్కడ దాకా లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తీసుకునే బదులు మనం కనెక్షన్ ఇచ్చేస్తే వైరా రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు అంతా వస్తుంది ఎన్ఎస్పి ఆయకట్టు వస్తుంది ఇది లంకా సాగర్ ఇక్కడ నుంచే వస్తుంది ఈ బేసిన్ నుంచి ఇప్పుడు మనం ఇక్కడ నుంచే లంకా సాగర్ కూడా కనుక్కుంటాం